ఈ దినవాక్య ధ్యానాంశం, క్షమాపణ కోరు. నన్ను క్షమించనే మాట బహుశక్తివంతమైనది. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యవసరం. ఒక ప్రాంతంలో ఒక కౌన్సిలర్ ఉండేవాడు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏవైనా సమస్యలు వస్తే అతడు చాలా చాకచక్యంగా, తెలివిగా, అద్భుతముగా వారి మధ్య సమాధానాన్ని తీసుకువచ్చేవాడు. ఒక కుటుంబంలో వచ్చిన తగాదా విషయంలో అతని దగ్గరకు కౌన్సిలింగ్ నిమిత్తం వెళ్ళారు. ఆ వ్యక్తి తన జీవితంలో ఇచ్చిన ఏ ఒక్క సలహా కూడా బెడిసి కొట్టలేదు, కానీ ఈ కుటుంబం మాత్రం సమాధాన పడలేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న వీడియో వాళ్ళు ఈ కౌన్సిలర్ దగ్గరకు వచ్చి, సార్, ఇప్పటి వరకు మీరు కౌన్సిలింగ్ చేసిన ప్రతి కుటుంబం కట్టబడింది, కానీ ఈ కుటుంబం మాత్రం కట్టబడలేదు, కారణం తెలుసుకోవచ్చా అని అడిగారు. అప్పుడు ఆ కౌన్సిలర్ ఇచ్చిన సమాధానం, నేను ఇచ్చిన సలహాను క్రియల్లో పెట్టిన ప్రతి కుటుంబం కట్టబడింది, కానీ ఈ కుటుంబం మాత్రం నేను ఇచ్చిన సలహాను అంగీకరించలేదు. నేను చెప్పిన దాన్ని క్రియల్లో పెట్టనప్పుడు ఏ కుటుంబం కూడా కట్టబడదు. ఇంతకీ మీరు ఇచ్చిన సలహా ఏమిటని మీడియా వాళ్ళు అడిగారు. నేను భర్తతో మరియు భార్యతో మాట్లాడి ఇద్దరిలో లోపాలు ఉన్నాయని గ్రహించి వారికి ఒక మాట చెప్పడం. మొదటిగా భర్తతో, అయ్యా, మీ ఇద్దరిలో లోపాలు ఉన్నాయి కావున నీవు నీ భార్య దగ్గరకు వెళ్ళు, నన్ను క్షమించు అని చెప్పగలవా అని అడిగితే, నేనెందుకు క్షమాపణ కోరాలి, తనే నన్ను క్షమించమని అడగాలి అని తిరస్కరించాడు. సరే అని చెప్పి భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీలో కూడా లోపాలున్నాయి, నీలో తొందరబాటుతనం ఉంది, నీ భర్త దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు అని అడగగలవా అని అంటే, నేనే ఎందుకు అడగాలి, నేను తప్పు చేశానా, ఆయన చేయలేదా, నేను అడగను అని ఆమె కూడా తిరస్కరించింది. ఒకరిని ఒకరు క్షమాపణ కోరుకోలేకపోయారు. కాబట్టి ఆ కుటుంబం కట్టబడలేదు. వీరిద్దరిని కలపటం, వీరిద్దరి మధ్య సఖ్యత తీసుకురావటం నాకే కాదు, దేవుని కూడా సాధ్యం కాదని చెప్పాడు. క్షమించే గుణం ఎంత అవసరమో క్షమాపణ కోరే గుణం కూడా అంతకంటే ఎక్కువ అవసరం. నీ భర్తను లేదా నీ భార్యను బాధించావా, విసిగించావా, మాటలతో గాయపరిచావా? అయితే నీ తప్పును నువ్వు గ్రహించినప్పుడు, నీలో లోపాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు మనస్ఫూర్తిగా నీ భర్తతో లేదా నీ భార్యతో క్షమించు అని చెప్పడానికి వెనకాడవద్దు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు పొరపాటున ఎవరికైనా మన చెయ్యి తగిలితే వెంటనే వారికి క్షమించు అని చెప్తాం. దారిన పోయే పరిచయం లేని వ్యక్తికి క్షమించు అని చెప్పడానికి లేని నామోషి కట్టుకున్న భర్తకు లేదా భార్యకు చెప్పడంలో ఎందుకు నామోషి? ఆఫీసులో 10 మంది 100 సార్లు చెప్పడానికి వినదీయని నీవు, నీ కుటుంబం కూలిపోతున్నప్పుడు, నీ కుటుంబం సమాధానం కోల్పోతున్నప్పుడు క్షమించు అని చెప్పి ఎందుకు సరిదిద్దుకోలేకపోతున్నావు? ఒక కుటుంబం కట్టబడాలంటే ఆ కుటుంబంలో శాంతి, సమాధానం ఉండాలి. కుటుంబంలో శాంతి, సమాధానం ఉండాలి అంటే భర్త లేదా భార్య క్షమించు అని చెప్పడానికి ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. ప్రభువే ఆజ్ఞాపించిందేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడవాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండా వలన లేదా తన భర్తతో సమాధాన పడవలను, మరియు భర్త తన భార్యను పరిత్యాదింపకూడదని 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ వాగ్దానం చెప్పబడుతుంది. దేవుడు ఈ వాగ్దానమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.